హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో హెల్దీగా గోధుమ పిండితో కజ్జికాయలు చేయడం చూపిస్తున్నాను. మైదా పిండితో కజ్జికాయలు ఎంత క్రిస్పీగా వస్తాయో గోధుమ పిండితో కూడా అంతే క్రిస్పీగా టేస్టీగా పండక్కి ఇలా హెల్దీగా గోధుమ పిండితో కజ్జికాయలు చేసి ఇంట్లో వాళ్ళందరితో సూపర్ అనిపించేయచ్చు. సో ముందుగా ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అందరికీ ఉపయోగపడే టిప్ అండి. ఇంట్లో ఎక్కువగా పంచదార ఉంచుకునేటప్పుడు దాన్ని స్టోర్ చేసే క్రమంలో చీమలు పట్టకుండా చీమల మందు రాస్తూ ఉంటాము. కానీ దాని పవర్ వారం కంటే ఎక్కువగా ఉండదు. మళ్ళీ చీమలు పట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా పంచదారను స్టోర్ చేసినప్పటి నుండి అయిపోయేంత వరకు చీమలు పట్టకుండా ఉండాలి అంటే పంచదారలో పచ్చకర్పూరం బిళ్ళను వేసామంటే ఆ వాసనకి చీమలు పట్టకుండా ఉంటాయి. ఈ టిప్ మన అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రాక్టికల్గా ఆల్రెడీ నేను చేస్తూ ఉంటాను. మీరు కూడా చేసి చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని వేసి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేయటం వలన కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వరకు వేడి చేసిన ఆయిల్ని వేసి అంతా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అయితే చపాతీ పిండిలా కాకుండా కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి. రవ్వ వేస్తాము కాబట్టి రవ్వ నాని కాస్త గట్టిపడుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పైన వేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి 15 మినిట్స్ వరకు నాననివ్వాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కట్ చేసిన బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కట్ చేసిన జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత వీటిని తీసేసి ఇందులోనే గ్రైండ్ చేసిన కొబ్బరి తురుమును 1 కప్పు వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తరువాత బరకగా గ్రైండ్ చేసిన 2 టేబుల్ స్పూన్స్ వరకు వేపుడు శనగపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రవ్వను వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత బౌల్లోకి తీసేసి వేయించిన జీడిపప్పు, బాదం పప్పును కూడా వేసి క్రష్ చేసిన 5 యాలకులను వేసి 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకునేవారు కప్పు పంచదారని వేసుకోవచ్చు. అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టి పిండి మీద మూత తీసి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పూరి చేసుకునే అంత సైజులో పిండి ముద్దను తీసుకొని ప్రెస్ చేసుకుంటూ ముద్దగా రౌండ్ చేసుకోవాలి. ఇలా బాగా మందంగా కాకుండా అలాగే పల్చగా కాకుండా పూరీని చేసుకోవాలి. బాగా పెద్దగా కాకుండా ఇలా కజ్జికాయల మోల్డ్లో సరిపోయేంత పూరీని చేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండిని అంతా పూరీలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కజ్జికాయల మోల్డ్లో పూరీని పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి రవ్వ మిశ్రమాన్ని వేసి పిండిలో వాటర్ని వేసి కలిపిన మిశ్రమాన్ని ఇలా చుట్టూరు రాసి ఇలా హోల్డ్ చేసి మిగిలిన ఎక్సెస్ పిండిని తీసేసి కజ్జికాయను ఒక ప్లేట్లో ఒకదానికి ఒకటి అంటుకోకుండా పెట్టుకోవాలి. ఇలా కజ్జికాయల మోల్డ్లో వేసి నొక్కేటప్పుడు మిశ్రమం బయటికి రాకుండా కజ్జికాయని నొక్కుకోవాలి. ఇలానే మిగిలిన కజ్జికాయలను నొక్కుకోవాలి. ఒక్కోసారి కొన్ని కజ్జికాయలు చేసిన తర్వాత కజ్జికాయల మోల్డ్ నుంచి
కజ్జికాయలు అంటుకొని రావు. అలాంటప్పుడు కజ్జికాయల మోడికి చుట్టూరు కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. అలా ఆయిల్ రాసి కజ్జికాయలు చేసామంటే ఎన్ని కజ్జికాయలు చేసినా మోల్డ్ నుంచి చక్కగా ఊడొచ్చేస్తాయి. ఇలా మిగిలిన కజ్జికాయలన్నీ కూడా చేసేసుకోవడమే. స్టవ్ పై డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కజ్జికాయలు వేసి వేయించుకోవాలి. హీట్ మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కజ్జికాయలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించటం వలన కజ్జికాయలు గోధుమ పిండితో చేసినా సరే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇలా వేగిన తర్వాత తీసేసి ఇంకొకటి వేసి ఇలానే మిగిలిన కజ్జికాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే కజ్జికాయలను తీసేసిన తరువాత పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే కజ్జికాయలు క్రిస్పీగా ఉంటాయి. పూర్తిగా చల్లారకుండా మూత పెట్టేస్తే మెత్తబడిపోతాయి. అందుకని కజ్జికాయలు పూర్తిగా చల్లారిన తర్వాతే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇంతేనండి, క్రిస్పీగా గోధుమ పిండితో కజ్జికాయలు రెడీ. ఈ పండక్కి మీరు కూడా ఇలా హెల్దీగా గోధుమ పిండితో ఈ కమ్మనైన కజ్జికాయల స్వీట్ ప్రిపేర్ చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.